హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28వ తారీఖు 8వ నెల 2024 28 ఆగస్ట్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే మన టీం మెంబర్స్ అందరినీ చెప్పడానికి ఒక రిక్వెస్ట్ అండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే కానీ కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి మృగశిర, రెండు వచ్చేసి ఆరుద్ర. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:58 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 3:58 వరకు ఈ నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి అనేది నెమల మీద, డాగ మీద గెలుస్తుంది. డాగ అనేది పచ్చకాకి మీద, పింగళ అనేది కాకి మీద, కాక అనేది డాగ మీద, ఇటుక రంగు డాగ అనేది రసంగ మీద విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది మృగశిర. ఇక మృగశిర నక్షత్రం తర్వాత అంటే 3:58 తర్వాత ఈరోజు నైటు మొత్తం కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది ఉన్నపడాల కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది డాగ మీద గెలుస్తుంది. పిచ్చుకవన్న గౌడు అనేది నల్లపొడల కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ప్రకారం. ఈ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:58 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్ స్టార్టింగ్లో అయితే ఇచ్చాను. ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే కంపల్సరీ మీరు ఒక వీడియో అయితే పంపించండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం లేట్ అయినా కూడా మీకు కంపల్సరీ నేనైతే క్లారిటీగా రిప్లై అనేది ఇవ్వగలుగుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలతో ప్లస్ ఇంకోటి వచ్చేసి కాకినేవల పింగళాలు, అంటే కాకినేవలకు బాగా గౌడు పేక ఉంటుంది కదా ఎదరా, అలాంటివి. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కోడి చూపు లేని కాకినేవల పింగళాలు ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. నల్లబొట్ల సేతువాలను, కాకినేవల పింగళాలను, ఈ రెండింటిని. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, పశ్చిమగాల సేతువాలు, పశ్చిమగాల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అటువంటి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి డాగలు, శుద్ధ డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి మైలాలు, మిరపపండు డాగలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి కోడి నెమలి లేదంటే కోడి నెమల పింగళ, 2 రంగులు బాగా పనిచేస్తాయి. కోడి నెమలైనా కూడా పనిచేస్తాయి, కోడి నెమల పింగళాలైనా కూడా బాగా పనిచేస్తాయి. కంపల్సరీ తెలుపు అనేది ఉండాలి. కోడి నెమలకైనా కోడి నెమల పింగళాలకైనా కుసి తెలుపు ఉండాలా, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమలి కక్కెరలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, పింగళ నెమళ్ళు, అలాగే తెల్ల మైలాలు, కోడి మైలాలు, ఇలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగులన్నీ కూడా కేవలం చూపులకు మాత్రమే పనిచేసే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డాగలు, కళ్ళు నలుపున్న ప్రతి ఒక్క కోడి అనేది ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కట్టుకాకులు, కాకి చూపు కూడా బాగా ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కట్టుకాకులు, కాకి డాగలు, శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, ఎరుపుకు మించిన డాగలు, అన్ని రకాల కాకులు, పచ్చకాకి డాగలు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
కళ్ళు కాళ్ళు నలుపున్నది ఏదైనా కూడా ఈ టైమ్స్లో మీరు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి డాగ పింగళాలు. ఇక్కడ డాగ పింగళాలు అనేవి మెయిన్ రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డాగ పింగళాలను పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. డాగ పింగళాలైనా కూడా పర్లేదు, ఎర్ర పొలాలైనా కూడా బాగా పనిచేస్తాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేప్పటికి శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్రమైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమకాల సేతువాలు, పశ్చిమకాల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే సేతువాలు. ఇక్కడ అన్ని రకాల కాకులు, కాకి నెమళ్ళు ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి కాకులు, బాగా కుసి అనేది తెలుపు ఉండాలి. కాకులకి కుసి తెలుపు ఉంటే ఇక్కడ ఈ టైమ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడికాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, అలాగే కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు, చూపులకు మాత్రమే గెలిచే అవకాశం రంగులు అన్నమాట ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి నెమలి పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమకాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుకి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎక్కడ ఎర్ర నెమలకి కోడి చూపు అనేది మాత్రం ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీక అనేది అసలు ఉండకూడదు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను మాత్రమే ముసుగు పెట్టుకోవాలా, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమకాల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమకాల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, కోడి పొలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇదల్లా పగలు, ఓన్లీ డే టైంలో అనమాట. ఇక రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వెళ్తే ఇక 6 నుంచి 7 గంటల మధ్యకాలంలో ఏంటంటే అది కన్ఫ్యూజన్ అనమాట. ఎవరికైనా సరే కన్ఫ్యూజ్, అటు సాయంత్రం రంగులు కొట్టచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే రంగులు కొట్టచ్చు ఆ గ్యాప్లో. అందుకని చెప్పేసి ఆ గ్యాప్ని నేను అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఆ టైమింగ్స్లో కన్ఫ్యూజ్ అనమాట. మీకైనా నాకైనా ఎవరికైనా కూడా చెప్పడం అనేది క్లారిటీగా చెప్పగలుగుతాం, కానీ క్లారిటీ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక దాని తర్వాత చూసుకుందాం. దాని తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో గెలిచిన రంగుకి కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, అలాగే ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నైటు 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేది ఇంపార్టెంట్. కంపల్సరీ కోడి నెమలి పింగళాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి మ్యాక్సిమం. వాటి తర్వాత కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మేళాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వీటిని పర్టికులర్గా కొన్ని రంగుల మీదే పెట్టుకోవాలి. ఆ కొన్ని రంగులు ఏంటంటే కాకులు, కాకిడాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చ కాకిడాగలు, పచ్చకాకులు, అలాగే ఎర్రడాగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగుల మీద మాత్రం పెట్టుకున్నామంటే ఈ టైమ్స్లో మనం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ డాగ పింగళాలు, ఇక్కడ కూడా డాగ పింగళాలే మెయిన్ రంగులు. డాగ పింగళాలను కనుక మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే వాటి తర్వాత శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, అలాగే కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ కాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కనుక మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాను. కంపల్సరీ మీరు మీ డౌట్స్ని వాట్సాప్ నెంబర్కి అయితే పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.